గత ఎన్నికల్లో 417 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి 326 స్థానాలకి ఎందుకు పరిమితమైంది? ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు అధిక అవకాశాలు ఎందుకు ఇచ్చింది? కొన్ని చోట్ల పోటీకి దూరంగా ఉండటం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏమిటి? ఈ వ్యూహానికి బీజేపీ ఎందుకు కలవరపడుతుంది? బీజేపీకి 370 సీట్లు వస్తాయని ధీమాగా చెబుతూ ఉన్న భాగస్వామ్య పక్షాలకు కలిపి 400 దాటిపోతాయని ఊదరగొడుతూ ఉన్నా ఎందుకు ప్రతి చిన్న పార్టీని కలుపుకునేందుకు బీజేపీ ఆరాటపడుతోంది? కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా? ఆ పార్టీ ఎత్తుగడలు బీజేపీని చిత్తు చేస్తాయా? వ్యూహం మార్చిన కాంగ్రెస్ పార్టీ, భావసారూప్య పార్టీలతో పొత్తు, భాగస్వామ్య పక్షాల బలానికి విలువ, 326 స్థానాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులు, 217 సీట్లు ఇండియా కూటమి పక్షాలకు. వాటిలో విపక్షాల ఐక్యత బీజేపీకి సవాలే. ఈశాన్యంలో బీజేపీ వ్యతిరేక పవనాలు, యూపీ, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడులో కూటమికి బలం, కర్ణాటక, తెలంగాణలో బలంగా కాంగ్రెస్. మెజార్టీ సాధనకే కాషాయ పార్టీ కష్టాలు. కాంగ్రెస్ హిస్టరీలోనే 400 కంటే తక్కువ సీట్లలో పోటీ. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన పార్టీ, దేశాన్ని ఏళ్లపాటు పాలించిన పార్టీ. అలాంటి పార్టీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా జస్ట్ 330 సీట్లలో మాత్రమే పోటీ చేయాలని డిసైడ్ అయింది. మరి కాంగ్రెస్ ఈ డెసిషన్ తీసుకోవడం వెనుక రీజన్ ఏంటి అనేది ప్రతి ఒక్కరిలో ఓ ప్రశ్న మొదలవుతుంది. దేశంలో మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య 543. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా పోటీ చేసిన స్థానాలు 529. అది కూడా 1996లో. అత్యల్పంగా 2004లో 417 సీట్లలో పోటీ చేసింది కాంగ్రెస్. కానీ 2024 వచ్చేసరికి ఆ నెంబర్ 330కు పడిపోయింది. అంటే కాంగ్రెస్ హిస్టరీలోనే 400 కంటే తక్కువ సీట్లలో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఎందుకు కాంగ్రెస్ తక్కువ సీట్లలో పోటీ చేస్తుంది అంటే, ఇండియా కూటమి కోసం కాంగ్రెస్ సీట్లను త్యాగం చేసింది పార్టీ. 2004లో కూడా అలాంటి సీనే కనిపించింది. అప్పటి యూపీఏ కూటమి కోసం సీట్లను త్యాగం చేసి 417 సీట్లలో బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో 145 స్థానాల్లో గెలుపొందింది, అధికారంలోకి వచ్చింది. అప్పుడు వాజ్పేయి హయాంలోని ఎన్డీఏ సర్కార్ను కుర్చీ దింపేందుకు ఇతర పార్టీలతో జట్టు కట్టింది, విజయం సాధించింది. సేమ్ ఇప్పుడు కూడా ఇండియా కూటమి పేరుతో ఇతర పార్టీలతో జతకట్టి బరిలోకి దిగనుంది. అయితే 330 నెంబర్ పక్కన అంటే ఇది పెరిగే ఛాన్స్ ఉంది, కానీ 400 దాటే అవకాశం అయితే లేదు. పోటీ చేసే స్థానాలు తగ్గినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా గెలిచే స్థానాల్లోనే పోటీ చేయాలన్నది కాంగ్రెస్ ప్లాన్లా కనిపిస్తుంది. అయితే బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్లో మెజార్టీ సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయడం లేదు. ఓవరాల్గా చూసుకుంటే 249 ఎంపీ సీట్లు ఉండగా మెజార్టీ సీట్లలో కేవలం 65 సీట్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. మిగతా సీట్లన్నింటినీ మిత్రపక్షాలకే వదిలేసింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 278 మంది అభ్యర్థులు ప్రకటించింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులు పరిశీలిస్తోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్లో 28 స్థానాలు, గుజరాత్లో 24, రాజస్థాన్లో 22, ఒడిశాలో 17, కేరళలో 16, యూపీ, మహారాష్ట్రలో 15 స్థానాలు, తెలంగాణలో 14, బెంగాల్, అస్సాంలో 13, ఏపీ, ఛత్తీస్గఢ్లో 11, తమిళనాడులో 9, బీహార్, పంజాబ్లో 6, ఉత్తరాఖండ్లో 5, ఢిల్లీ, జార్ఖండ్లో 3 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం తాము ఫుల్ క్లారిటీతో ఉన్నామని చెబుతున్నారు. 2004లో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు తమ లక్ష్యం అధికారం కాదని, బీజేపీని గద్దె దించడమే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. 2019 ఎన్నికల్లో 421 సీట్లలో పోటీ చేసింది కాంగ్రెస్.
కానీ 52 సీట్లలో మాత్రమే గెలిచింది. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని చెబుతున్నారు. తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందన్న ధీమాలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హర్యానా, ఢిల్లీ లాంటి కీలక రాష్ట్రాల్లో బీజేపీ దాని మిత్రపక్షాల హవా కొనసాగింది. గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, హిమాచల్, ఉత్తరాఖండ్లో బీజేపీ ఒంటరిగానే క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా ఈ 12 రాష్ట్రాల పరిధిలో 247 లోక్సభ స్థానాలు ఉంటే బీజేపీ, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అంతా కలిపి కేవలం 15 చోట్ల గెలిచాయి. అయితే ఈసారి ఈ సీన్ రిపీట్ కావచ్చని చూస్తుంది. బలం లేని చోట పోటీ చేయడం కంటే ఆ స్థానాన్ని గెలిచే సత్తా ఉన్న పార్టీకి ఇచ్చి మద్దతు ఇవ్వడం బెటర్ అన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఇప్పటికే ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అందుకే కూటమిలో ఉన్న పార్టీలకు సీట్లు ఇచ్చేందుకు వెనకాడటం లేదు. మహారాష్ట్రలో కూడా శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే పార్టీలకు మెజార్టీ సీట్లను కట్టబెట్టింది. యూపీలో గత ఎన్నికల్లో 67 స్థానాల్లో పోటీ చేస్తే ఈసారి కేవలం 17 స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగుతుంది. అంటే లాస్ట్ ఎలక్షన్స్ కంటే 50% తక్కువన్నమాట. బెంగాల్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్లో కూడా తక్కువ సీట్లోనే పోటీ చేస్తుంది కాంగ్రెస్. నిజానికి ఇలా తక్కువ సీట్లలో పోటీ చేయడం అనేది పెద్ద రిస్క్ అనే చెప్పాలి. సీట్ల సంఖ్య, ఓట్ల శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ సవాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర, న్యాయ యాత్ర, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తమను గెలిపిస్తాయన్న ధీమాలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.